దేశంలోని అతిపెద్ద ఎయిర్లైన్ సంస్థ ఇండిగో విమానాలు రద్దవుతున్నాయి, లేదంటే ఆలస్యంగా నడుస్తున్నాయి. 3-4 రోజులుగా ఇదే సమస్య తలెత్తుతోంది. దీనివల్ల మన దేశంలోని ఎయిర్పోర్టుల్లో ప్యాసింజర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. నిన్న ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్తో సహా ఇతర విమానాశ్రయాలలో 550కి పైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసింది ఇండిగో సంస్థ. నిర్వహణ సమస్యలు చుట్టుముట్టడంతో ఇండిగో విమాన సర్వీసులకు వరుసగా అంతరాయం ఏర్పడడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో చాలా ఎయిర్పోర్టుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇండిగో సంక్షోభంపై చర్చించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిన్న ఇండిగో అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు దీనిపై డీజీసీఏ దర్యాప్తు చేస్తోంది. గత నెలలో ఇండిగో సంస్థకు చెందిన 1232 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్రతిరోజు దాదాపు 2300 దేశీయ, అంతర్జాతీయ విమానాలను నడిపే ఇండిగో గడిచిన 3-4 రోజులుగా ఊహించని సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. విమాన సర్వీసులకు ఏర్పడిన తీవ్ర అంతరాయంతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటోంది ఇండిగో సంస్థ. వివిధ విమానాశ్రయాల్లోని పార్కింగ్ ప్రదేశాలను ఇండిగో విమానాలు ఆక్రమించుకోవడంతో ఇతర ఎయిర్లైన్స్ నడిపే విమానాలు జాప్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇండిగో ఎయిర్లైన్స్ తీరును భారతీయ పైలట్ల సమాఖ్య తీవ్రంగా విమర్శించింది. సిబ్బంది నియామకాలను నిలిపివేసిందని, మార్కెట్ను నియంత్రించే విధంగా ప్రవర్తిస్తుందని ఆరోపించింది. ఇక ఎఫ్ఐపి నిన్న రాత్రి డీజీసీఏకు లేఖ పంపింది. తగినంత మంది సిబ్బంది ఉన్నట్లు ఆధారాలను చూపించలేకపోతే సీజనల్ ఫ్లైట్ స్కెడ్యూల్ను ఆమోదించకుండా నిలిపి ఉంచాలని డీజీసీఏను కోరింది. విమాన ప్రయాణికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయామని ఇండిగో ఎయిర్లైన్స్ సీఈఓ పీటర్ ఆల్బరన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇండిగో విమానాల రద్దు, జాప్యాల నేపథ్యంలో ఆయన తన సంస్థలోని సిబ్బందికి ఈమెయిల్ పంపించారు. పైలట్ల విశ్రాంతి, డ్యూటీ నిబంధనల నుంచి 2026 ఫిబ్రవరి 10 వరకు మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఇండిగో కోరింది. A320 విమానాల నైట్ డ్యూటీ సేవలకు ఈ మినహాయింపు ఇవ్వాలని కోరింది. కొత్త నిబంధన ప్రకారం సిబ్బంది అవసరాలను తప్పుగా అర్థం చేసుకున్నట్లు తెలిపింది. ప్రణాళిక లోపాల వల్ల తగినంత సిబ్బంది అందుబాటులో లేరని చెప్పింది. నిర్వహణాపరమైన లోపాల కారణంగా హైదరాబాద్తో పాటు బెంగళూరు, ఢిల్లీ, ముంబైలోని ఎయిర్పోర్టుల్లో నిన్న కూడా ఇండిగో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. పలు విమానాలు రద్దు కావడంతో పాటు ఆలస్యంగా నడుస్తుండటంతో గందరగోళం నెలకొంది. దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో విమానాల్లోని ప్రతి 3 2 ఆలస్యంగా నడిచాయి. నిన్న మొత్తం 550కి పైగా జాతీయ, అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. మిగతావి ఆలస్యంగా నడిచాయి. నిన్న ఒక్క హైదరాబాద్లోనే 79 విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీలో 172, ముంబైలో 118, బెంగళూరులో 100, కోల్కతాలో 35, చెన్నైలో 26, గోవాలో 11 విమానాలు రద్దయ్యాయి. విమాన సేవలను సాధారణ స్థితికి తేవడమే తమ తక్షణ లక్ష్యమని, సమయపాలనపై పనిచేస్తున్నామని, అయితే అది అంత సులభం కాదని ఇండిగో సీఈఓ పీటర్ తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ గానీ ఇండిగో విమానాలన్నీ సాధారణ స్థాయికి చేరుకోలేవని అధికారులు చెప్తున్నారు. ఈ నెల 8 నుంచి విమానాలను తగ్గించనున్నట్లు చెప్పారు. ఈ వివరాలను నిన్న ఇండిగో సంస్థ డీజీసీఏకు అందించింది. ఇండిగో విమానాల గందరగోళంపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అతి త్వరగా విమానాలను సాధారణ స్థితికి చేర్చాలని, ఛార్జీలను పెంచే చర్యలకు పాల్పడవద్దని సూచించారు. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు, ఆలస్యంగా నడుస్తున్న సర్వీసులపై ఆందోళన వ్యక్తం చేశారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఇండిగో విమాన సర్వీసుల తీరుపై దర్యాప్తు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో తాను మాట్లాడానని చెప్పారు ఎంపీ వంశీకృష్ణ. ఇండిగో సంస్థ నిర్వహణ లోపం వల్ల విమాన టికెట్ల రేట్లు కూడా భారీగా పెంచారని చెప్పారు ఎంపీ. Absolutely. Today actually I had a word with our Honorable Minister Rammohan ji also. I requested to him to do a complete investigation on what Indigo is doing. There is a complete mismanagement in the company happening. The Federation of Pilots of India, they have also applied saying that there is injustice happening to the pilots. Indigo is overusing, is harassing and exploiting the pilots. They are understaffed. They are hugely understaffed. There are close to 200 flights that were cancelled just on a single day. Even if you take around 200 to 250 passengers in a flight, that's close to 50,000 families that are affected just in one single day. And this is the third day that it's happened. There's a complete mismanagement happening, and this company is doing only for profits, it seems. Because what we are understanding is the pilots are overused, the crew is overused, they are being emotionally harassed, saying that there are regulations that we have to follow, and based on that they are continuing this process. They are not letting them join in other airlines outside the country also. They are forced
They are having contracts and they are forced to work only in India and with Indigo. So there is a complete mismanagement happening. I'm appealing to the ministry and also to the relevant aviation authorities, the DGC and all of that. Please do a complete investigation on why this is happening. Also, there is a huge concern of the flight price, the cost of the ticket today. Because of this mismanagement of Indigo, flight tickets have gone up to 35,000 to 40,000 rupees a single ticket. Now, if you want to fly from Hyderabad to Delhi, for example, an economy ticket is costing 35,000 rupees. I would request the ministry to immediately interfere and do a complete investigation and first to keep a cap. These are not luxury travels. You know, all this is based on urgency, based on a requirement, based on necessity. Today, flight travel has become a necessity in everybody's lives. Based on necessity, when there is a travel, to charge 40,000 rupees for a common man for a ticket which would normally cost 4,000 rupees or 5,000 rupees, that is 10 times the cost, due to the mismanagement of Indigo, which is it's a corporate, is I think very unfair to the common man of our country. శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనూ ఇండిగో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ కావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానాల రాకపోకలకు సంబంధించి సిబ్బంది సమాచారం కూడా ఇవ్వటం లేదని మండిపడుతున్నారు ప్రయాణికులు. టికెట్ క్యాన్సిల్ చేయమన్నా చేయనంటున్నారని, మీరే క్యాన్సిల్ చేసుకోవాలని సూచిస్తున్నారని అంటున్నారు. ఇండిగో విమానాల రద్దు ఆలస్యంతో కొందరు ప్రయాణికులు నిన్నటి నుంచి విమానాశ్రయంలోనే పడిగాపులు పడుతున్నారు. మరింత సమాచారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, శంషాబాద్లో ఇండిగో విమానాల ఎఫెక్ట్ ఎలా ఉంది? దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్వేస్లో ఉన్నటువంటి సాంకేతిక లోపం కారణంగా అయితే పలు విమానాలు రద్దవడంతో పాటు చాలా విమానాలు డిలే కొనసాగుతున్నాయి. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఒకసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇండిగో ఫ్లైట్ బుక్ చేసుకున్నటువంటి ప్రయాణికులకు సంబంధించినటువంటి ఒక క్యూ లైన్ మనం ఒకసారి గమనించవచ్చు. ఎందుకంటే ఇటు హైదరాబాద్లోని శంషాబాద్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా వారు వెళ్ళవలసినటువంటి ఫ్లైట్లు ఇక్కడికి వచ్చిన తర్వాత రద్దయిన విషయం తెలవడంతో పాటు దేశంలోని చాలా ప్రాంతాలలో కూడా ఈ యొక్క సమస్య అనేది కొనసాగుతూ ఉంది. మనం ముఖ్యంగా చూస్తే ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించి అయితే గత 3 రోజులుగా సమస్య కొనసాగుతుంది. 3 రోజులుగా చాలా ఫ్లైట్లు రద్దవడం జరిగింది. అంతేకాకుండా ఇటు 3వ రోజులో భాగంగా 550 ఫ్లైట్లు రద్దవుతున్నట్లయితే ఇప్పటికే మనకు సమాచారం అంతా ఉంది. అంతేకాకుండా మనం చూస్తే ఫ్లైట్ల రద్దుకు సంబంధించి అయితే ఒకసారి మనం గమనిస్తే ఇటు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి అయితే ఇక్కడి నుంచి వెళ్లాల్సినటువంటి ఫ్లైట్లన్నీ కూడా మనం ప్రధానంగా గమనిస్తే ఈరోజు ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రస్తుతం ఇప్పటికే 49 విమానాలు రద్దయినట్టు మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా మరికొన్ని విమానాలు కొంత ఆలస్యంగా నడిచేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తే నిన్నటి నుంచి కూడా వెళ్తున్నటువంటి ఫ్లైట్ల యొక్క సమయాన్ని గమనిస్తే సుమారు 12 గంటల వరకు కూడా వెయిటింగ్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం మనం దేశవ్యాప్తంగా ఒకసారి గమనించినట్లయితే ఢిల్లీలో 172 ఫ్లైట్స్, అదేవిధంగా ముంబైలో 118, బెంగళూరులో 100 ఫ్లైట్స్, అంతేకాకుండా కోల్కతాలో 35, చెన్నైలో 26, గోవాలో 11 ఫ్లైట్లు అయితే ఇప్పటికీ రద్దవడం జరిగింది. అంతేకాకుండా ఇటు దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తే 550 ఫ్లైట్లలో ఇటు డొమెస్టిక్ ఉన్నాయి. అంతేకాకుండా ఇటు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ సంబంధించినటువంటి డిలే కూడా కొనసాగుతుంది. సో దీంతో ఇటు ఎయిర్పోర్ట్లలో ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి ఒక ఏదైతే ఎంక్వైరీ ఉంటుందో ఎంక్వైరీ దగ్గర ఇటు ప్రయాణికులందరూ కూడా పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. మనం ఒకసారి ఈ ప్రాంతం మొత్తం చూసినట్లయితే ఇటు ఎక్కడ చూసినా కూడా ప్రయాణికులు డిలే కావడంతో వారు వెళ్లాల్సినటువంటి అరైవల్స్, డిపార్చర్స్ ఏది కూడా సమయానికి జరగకపోవడంతో ముఖ్యంగా శబరిమలకు వెళ్ళేటువంటి అయ్యప్ప భక్తులు కూడా ఇటు విమానాల డిలేతో అయితే కొంత ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గంటల పాటు కూడా ఇటు విమానాశ్రయంలోనే ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మనం ఒకసారి ఇక్కడ ఇటు అయ్యప్ప స్వాములు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. స్వామి, అసలు ఎన్ని గంటలకు మీ ఫ్లైట్ ఉంది? నిన్న 4 o'clock రాత్రి, ఈరోజు 2 o'clock ఇచ్చారు. అంటే కన్ఫర్మేషన్ ఉందా 2 o'clock కూడా, లేదంటే గతంలో వేస్తే కానీ తెలియదు, బోర్డింగ్ కాడికి పోతే కానీ తెలియదు. యాక్చువల్గా మీరు ఏ రోజు దర్శనం అనుకున్నారు శబరిలో? ఈరోజు మార్నింగ్, ఈరోజు వచ్చింది. సో ఇక్కడ వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది? డిలేకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో కానీ మీరు అంతా ఒకసారి గ్రూప్గా వెళ్తుంటారు కదా, ఎలా ఉంది వాళ్ళ సహకారం? అయితే ఒకసారి క్యాన్సిల్ అయ్యింది, మళ్ళీ ఓకే చేశారు, వెళ్తున్నాము ఇప్పుడు. సో ఇది మొత్తంగా చూసినట్లయితే ఇటు 12 గంటలకు పైగా కూడా ఆలస్యం. మనం చూస్తే ఇప్పుడు వెళ్తున్నటువంటి అయ్యప్ప స్వాములందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్తున్న క్రమంలో నిన్న సాయంత్రం వేళలో వెళ్లాల్సి ఉండగా వారికి ఈరోజు మధ్యాహ్నం అయితే కేటాయిస్తూ
ఇటు వారికి ఇటు రీషెడ్యూల్ చేసినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. అయ్యప్పలందరూ కూడా మనం చూడవచ్చు తెలుగు రాష్ట్రాలలో నుంచి ప్రధానంగా హైదరాబాద్ నుంచి ఇక్కడ మనం చూడవచ్చు కొచ్చి చెన్నై వెళ్తూ కూడా అక్కడి నుంచి కనెక్టింగ్ రోడ్వేస్ ద్వారా అయితే ఇటు శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తుంటారు. అంతేకాకుండా మాలాధారణ అదేవిధంగా మాలా వితరణకు సంబంధించినటువంటి భక్తులు చాలామంది ఉంటారు కాబట్టి వారందరికీ సంబంధించినటువంటి ఆలస్యం కూడా సుమారు 12 గంటలు, కొంతమందికి 24 గంటలు కూడా అవుతున్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది. నిన్న మధ్యాహ్నం 4 గంటలకు వెళ్లాల్సినటువంటి ఫ్లైట్ అయితే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలు, అంటే ఆల్మోస్ట్ మనం చూడవచ్చు 22 అవర్స్ డిలేలో అయితే వారికి ఫ్లైట్ను రీషెడ్యూల్ చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా మనం చూస్తున్నటువంటి క్యూ లైన్లో ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరూ కూడా మనం చూడవచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి బోర్డింగ్స్ కన్ఫర్మ్ అయినప్పటికీ కూడా ఫ్లైట్లు రద్దయినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ముందస్తుగానే మనం చూడవచ్చు ఫ్లైట్ టికెట్స్ మనం గమనిస్తే సుమారు 3 నెలల ముందు టికెట్స్ బుక్ చేసుకున్నటువంటి ప్రయాణికులకు కూడా ఈ యొక్క ఇబ్బందులు అనేది తప్పట్లేదు. మనం ప్రధానంగా గమనిస్తే ఇండిగో ఎయిర్లైన్స్కి సంబంధించి అయితే నవంబర్ నెల నుంచే ఇటు ఉద్యోగులకు సంబంధించినటువంటి కొరత కానీ అదేవిధంగా ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ఇటు ఎయిర్లైన్స్ తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల అయితే కొంత ఇటు సిబ్బందికి సంబంధించినటువంటి సమస్య తలెత్తడం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇటీవల చూస్తే మనం దీనికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్ ఒకటి, అంతేకాకుండా ఇటు ఫ్లైట్ డిలేస్కు ప్రధాన కారణం అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. మనం ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరినీ కూడా చూడవచ్చు. అందరు కూడా ఇండిగో సంబంధించినటువంటి యొక్క ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి ఒక ఎంక్వైరీ కౌంటర్ వద్దే ఉన్నారు. సో నిన్న మనం గమనిస్తే ఇటు ఎంక్వైరీ కౌంటర్ వద్ద కూడా ప్రయాణికుల ఆగ్రహానికైతే కొంత ఇక్కడ గొడవలు కూడా జరిగాయని చెప్పవచ్చు. నిన్న ప్రయాణికులు కొంత ఆలస్యాన్ని ఇటు ఆగ్రహిస్తూ అయితే ఇక్కడ సంబంధించినటువంటి సిబ్బందిపై దాడి కూడా చేసినటువంటి పరిస్థితి మనం ఒకసారి గమనిస్తే వారికి సంబంధించినటువంటి ఖచ్చితమైన సమాచారం ఇవ్వడంలో ఇటు ఇండిగో ఎయిర్లైన్స్ వారు ఇచ్చే సమాధానం సరిగా లేదంటూ కూడా ఇటు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ కొంత నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మనం చాలా వరకు గమనిస్తే ప్రయాణికులు అందరూ కూడా ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులు ఉన్నారు. సో ఇక్కడ కొంతమంది ప్రయాణికులను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మీరు ఏ ఫ్లైట్ ఎక్కడానికి వచ్చారు, ఎన్ని గంటలకు? అహ్మదాబాద్ వెళ్ళాలండి. ఈరోజు మార్నింగ్ 10:40 ఫ్లైట్ ఉంది, కానీ 1 అవర్ నుంచి ఇక్కడ ఎవరు కూడా రెస్పాండ్ కావట్లేదు. క్యాన్సిల్ మెసేజ్ కూడా రాలేదు మాకు. ఇప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం, కనీసం రీపోస్ట్ చేస్తారేమో మళ్ళీ ఫ్లైట్ అంటే ఇట్లా వచ్చేవి చెప్పట్లే. అంటే మామూలుగా మీకు వాళ్ళు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ కానీ లేదంటే స్పెషల్ ఆల్టర్నేట్ రీషెడ్యూల్ ఫ్లైట్స్ కానీ ఏమైనా ఏర్పాటు చేయలేదండి. వాళ్ళు మొబైల్లో చెక్ చేసుకోండి అంటున్నారు. ఇట్లా చేసుకుంటే అవైల్ కూడా రావట్లేదు. ఆ రీషెడ్యూల్ గురించే వెయిట్ చేస్తున్నాం, కానీ లైన్ అసలు కదట్లేదు. చూస్తున్నారు కదా, ఒక కౌంటర్ పెట్టారు, కొన్ని వందల మంది ఉన్నారు ఇక్కడ. అది అర్థం కావట్లేదు. అక్కడ మాకు అహ్మదాబాద్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఈరోజు, ఎట్లా వెళ్ళాలో అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఆల్టర్నేట్ వేస్ వేరే ఫ్లైట్స్ కానీ వాటికి సంబంధించిన పరిస్థితి ఏ విధంగా? అది చెప్పట్లేదు వాళ్ళు. కనీసం మేము చేసుకోవడానికి కూడా మాకు ఆప్షన్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఇది టోటల్ క్యాన్సిల్ చేసి రిఫండ్ చేస్తే నెక్స్ట్ ఫ్లైట్ అనేది చేసుకుంటాం కదా, అది కూడా చెప్పట్లేదు వాళ్ళు. సో ఇది మొత్తంగా చూసినట్లయితే పరిస్థితి ఎవరిని తట్టినా కానీ కూడా వారికి సంబంధించినటువంటి ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా అక్యురేట్గా కాదు, కనీసం స్పందించట్లేదు, వారికి మెసేజ్ ద్వారా కూడా చెప్పట్లేదు అనేటువంటి ఒక విషయాన్ని అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ మనం చూస్తే ఇక్కడ మరొక ప్రయాణికులు ఉన్నారు, మాట్లాడే. మేడం చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళడానికి వచ్చారు? My parents are going to Delhi, but luckily their flight is not cancelled yet. But I've just come and stood in the queue so that I get to know if the flight is really cancelled or if they can really board the flight. Yeah. సో ఇది మొత్తంగా చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఫ్లైట్ వెళ్తుందా లేదా, ఫ్లైట్లు ఉన్నాయా రద్దయినా అనేటువంటి విషయం పైన కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ వారికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో కొంత ఇటు తెలుసుకునేందుకైతే ఇక్కడ క్యూ కట్టినటువంటి ఒక దృశ్యాన్ని మనం చూడవచ్చు. నిన్నటి నుంచి కూడా మనం 3 రోజుల నుంచి కూడా ఫ్లైట్ డిలేకి సంబంధించి అయితే ఇక్కడ ప్రయాణికులందరూ కూడా వారు వెళ్ళాల్సినటువంటి ఫ్లైట్స్ మనం చూడవచ్చు. ఇక్కడ వాళ్ళకు కావాల్సినటువంటి ఫ్లైట్స్ ఏ టైంకి వెళ్తాయి, వారికి ఎలాంటి ఫ్లైట్స్ రీషెడ్యూల్ చేశారు. సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి? నేను ముంబైకి వెళ్ళాలి సార్. मुंबई जाना है हम लोग को, और अपना क्या कर रहे हैं, फ़्लाइट कंटिन्यूसली कैंसिल, लास्ट 2 to 3 डेज से कंटिन्यूसली कैंसिलेशन हो रहा फ्लाइट का. अब एवरी 2 आवर्स में 3 आवर्स में हमारा टीम को मेल आ रहा है कि तुम्हारा फ्लाइट ये टाइम से ये टाइम को हो गया बोल. फिर उसके बावजूद भी अभी मॉर्निंग में 8 o'clock हम एयरपोर्ट आए, 10 o'clock का फ्लाइट है, फिर अभी बोल रहे हैं कि योर फ्लाइट गॉट कैंसल्ड. फिर उसका रिफंड भी बोलते 3 to 5 डेज में आता है. हम लोग को वहाँ जाना इंपॉर्टेंट है क्योंकि हम लोग का एग्जीबिशन चल रहा है वहाँ पर. फिर भी ये लोग कोई इशू सॉर्ट आउट करके नहीं दे रहे वहाँ पर. अभी कुछ भी क्रू मेम्बर से पूछते हैं तो we are not the crew member, you can contact to customer care कुछ every half an hour 1 hour से लगा रहे. कस्टमर केयर से भी कोई क्लियरेंस नहीं मिल रहा है हम लोग. अभी कोई रिस्पांस आया रीशेड्यूल बोल के, मैसेज बोल के नहीं आया. ये लाइन में रीशेड्यूल करवाने के लिए खड़े हैं क्योंकि हम लोग का जाना भी ज़रूरी है, क्योंकि हम लोग अभी नहीं जाएंगे तो हम लोग का कल का रिटर्न फ्लाइट है वो भी कैंसिल हो जाएगा. क्योंकि रिटर्न फ्लाइट का रिफंड जाएंगे तो रिटर्न फ्लाइट का वो आएगा, फिर दोनों भी ठीक नहीं रहेगा. उसके लिए हम लोग यहाँ रीशेड्यूल करवाने के लिए खड़े हैं बस.
థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసినట్లయితే ఫ్లైట్స్కు ఇటు వెళ్ళడంతో పాటు మనం చూడవచ్చు ఇక్కడ నుంచి స్థానికంగా ఢిల్లీ కానీ బెంగళూరు కానీ అంతేకాకుండా తదితర ప్రాంతాలకు రెగ్యులర్గా ఫ్లోటింగ్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. సో వాళ్ళు వెళ్లే ముందే ఇటు వచ్చేటువంటి రిటర్న్ ఫ్లైట్స్ కూడా బుక్ చేసుకున్న క్రమంలో వారికి వెళ్ళడానికి ఇటు ఫ్లైట్ 2-3 డేస్ నుంచి కూడా రిపీటెడ్గా అది క్యాన్సిల్ అవ్వడం రీషెడ్యూల్ రీషెడ్యూల్ అవుతున్న క్రమంలో అయితే ప్రయాణికులకు అంతుచోటని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ ఫ్లైట్ వెళ్ళడానికి అవకాశం గురించి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోగా, అదేవిధంగా రేపు రావాల్సినటువంటి రిటర్న్ ఫ్లైట్కి సంబంధించినటువంటి యొక్క టికెట్స్కి సంబంధించిన ఫేర్స్ కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉందని అయితే ఇక్కడ ప్యాసింజర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా మనం చూడవచ్చు చాలామంది కూడా ఎక్కడ చూసినా కూడా ఎయిర్పోర్ట్లో, ఎందుకంటే మనం చూడవచ్చు ఈ సంవత్సరం ఇది రెండోసారిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు ఇండిగోతో పాటు మిగతా ఎయిర్వేస్ సంబంధించి కూడా చెక్ ఇన్ సమస్య అనేది ఇది రెండోసారిగా చెప్పవచ్చు. సో ఈ క్రమంలోనే మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ చాలామంది ప్యాసింజర్స్ ఉన్నారు. మేడం, ఎక్కడికి వెళ్ళాలి మీరు? సార్, మేము ఇవాళ మార్నింగ్ 6:30 ఫ్లైట్కి అండమాన్ నికోబార్కు నేషనల్ కాన్ఫరెన్స్కి అటెండ్ కావడానికి వెళ్తున్నాం సార్. మేము రాత్రి 12 గంటలకు వచ్చాము. మాకు ఒక వాట్సాప్ మెసేజ్ కానీ మెయిల్ కానీ ఏది కూడా ఈ క్యాన్సలేషన్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మేము ఇక్కడికి వచ్చి చెక్ ఇన్ అవుదాము, బోర్డింగ్ పాస్ తీసుకుందామని వెళ్తే అప్పుడు తీరా లాస్ట్ మూమెంట్లో మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అని చెప్పారు. పోనీ ఎక్కడ ఏంటి మళ్ళీ మాకు రీషెడ్యూల్ చేస్తారా ఏంటి అంటే కూడా ఏమీ చెప్పకుండా ఇప్పటి వరకు కూడా ఇట్లనే వెయిటింగ్లో ఉన్నాం సార్. మాకు కాన్ఫరెన్స్ కూడా మేము ఈ డిలే వల్ల అటెండ్ కాలేకపోయినా మాకు ఎల్లుండికి రీషెడ్యూల్ చేస్తున్నామని ఇప్పుడు చెప్పారు. అది కూడా కనెక్టింగ్ ఫ్లైట్ బెంగళూరు నుంచి మళ్ళీ అండమాన్కి వెళ్ళడానికి ఇస్తామని చెప్తున్నారు. బెంగళూరు నుంచి కూడా మళ్ళీ అక్కడ నుండి మరి మాకు ఎట్లా మేడం మళ్ళీ ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తామంటే ఇక అది మా చేతుల్లో లేదు. మేము అప్ టు బెంగళూరు వరకే తీస్తాం. అక్కడ నుంచి ఉంటుంది 3 అవర్స్ కానీ 4 అవర్స్ కానీ వెయిట్ చేసి మీరు వెళ్ళాల్సిందే. మేము దాని గురించి మేము షూరిటీ ఇవ్వలేము అని చెప్తున్నారు సార్. నైట్ 12 గంటల నుంచి ఉన్నాం సార్. ఇది మాకు దీనివల్ల మాకు కాన్ఫరెన్స్ కూడా మేము అటెండ్ కాలేక వెళ్తున్నాము. సో ఇమీడియట్గా మీరు కాన్ఫరెన్స్ అటెండ్ కావాలంటే మీకు రీషెడ్యూల్ ఫ్లైట్స్ కానీ లేదంటే వేరే ఎయిర్వేస్ కానీ ఏమైనా సంప్రదించారా? వాటి రెస్పాన్స్ ఎలా ఉంది? ఎయిర్ ఇండియాకి అడిగితే అక్కడ అంతా కూడా టైట్ షెడ్యూల్ ఉంది సార్. ఎక్కడ కూడా మాకు వేకెన్సీ సీట్స్ లేవు, ఏం లేవు. మళ్ళీ రేట్స్ కూడా చాలా హైక్ అయిపోయినాయి సార్. ఈవెన్ 10,000 to 20,000 ఎక్కువ ఇచ్చి వెళ్దామంటే కూడా మాకు సీట్స్ అవైలబిలిటీ లేదు సార్. కాబట్టి మేము ఇక వెళ్ళలేకనే పోతున్నాము. ఈ ఇండిగో వాళ్ళని మళ్ళీ అడిగితే వాళ్ళు ఆఫ్టర్ 2 days ఇస్తున్నారు సార్. ఇక మేము ఈ క్యాన్సల్ అయిపోతుంది సార్. మాకు ఇది మేము వెళ్ళే ట్రైనింగ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం సార్ ఇండిగోతో. మీరు ఎంతమంది వెళ్తున్నారు మేడం? ఏ షెడ్యూల్ ఉంది మీకు అక్కడ? అది మా తెలంగాణ నుంచి మేము 30 డెలిగేట్స్ వెళ్తున్నాం సార్. దాంతోపాటు మాకు కో డెలిగేట్స్ కూడా ఒక 10 members వరకు వస్తున్నారు. కొంతమంది మా హెల్త్ ఎడ్యుకేటర్స్ సార్, కొంతమంది రిటర్న్ వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము కొంచెం కీ రోల్ ప్లే చేస్తున్నాం అక్కడ అండమాన్ నికోబార్లో. మన తెలంగాణ స్టేట్ నుంచి మేము రిప్రజెంటేట్ చేస్తున్నాము. ఇక్కడ మేమే స్టక్అప్ అయిపోయినాం. మాకు యాక్చువల్లీ ఈవినింగ్ నుండే మాకు స్టార్ట్ అవుతుంది ప్రీ ట్రైనింగ్. మేము కీ రోల్ ప్లే చేస్తున్నాం. మేమే వెళ్ళలేకపోతున్నాం కాబట్టి మా కాన్ఫరెన్స్ అంతా కూడా కొంచెం క్యాన్సలేషన్ పొజిషన్కే వచ్చింది సార్. మేము అందరం స్టక్ అయిపోయినాం. మేము ఇప్పుడు రీచ్ కాలేకపోతున్నాం సార్. మోస్ట్లీ ఇది క్యాన్సల్ అయ్యేలాగే ఉంది సార్ మా కాన్ఫరెన్స్. సో ఇది మొత్తంగా చూసినట్లయితే వివిధ ప్రాంతాలకు బిఫోర్గానే షెడ్యూల్ చేసుకున్నటువంటి ప్రోగ్రామ్స్ కానీ అటెండ్ అవ్వాల్సినటువంటి మీటింగ్స్ కానీ ఇవేవి కూడా రీచ్ కాలేకపోతున్నాం అని అయితే మనతో కొంతమంది ప్యాసింజర్స్ చెప్తున్నారు. ప్రధానంగా మనం చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఇండిగో ఎయిర్వేస్కి సంబంధించినటువంటి సమస్య నేపథ్యంలో వివిధ పోటీ ఎయిర్లైన్స్ ఏవైతే ఉంటాయో వారందరూ కూడా కొంత అత్యధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. సో అవి కూడా ఫ్లైట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అంతేకాకుండా బై రోడ్ వేస్లో కూడా వెళ్ళేటువంటి సమయం లేదు. కొన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశం కూడా లేకపోవడంతో ప్రయాణికులు ఏం చేయాలనో తోచినటువంటి పరిస్థితి. సో సుమారు 2 రోజుల వరకు కూడా ఇటు ఎయిర్పోర్ట్లోనే ఉండాల్సి వస్తుంది. కనెక్టింగ్ ఫ్లైట్స్ కానీ రీషెడ్యూల్ ఫ్లైట్స్ టైం అంతా కూడా సుమారు 2 రోజుల సమయం పడుతుందని ఇప్పటికే ప్రయాణికులకు చెప్పినట్టు మనకు తెలుస్తుంది. సో దీని ద్వారా చాలామంది ప్రయాణికులు కూడా వారు వెళ్లాల్సినటువంటి ప్రోగ్రామ్స్ను కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కొనసాగుతుంది. శ్రవంతి, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సిన విమానం 12 గంటలు ఆలస్యం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన ఇండిగో విమానం ఇప్పటి వరకు బయలుదేరలేదు. దీంతో బోర్డింగ్ గేట్ దగ్గర బైఠాయించి నిరసన తెలుపుతున్నారు అయ్యప్ప స్వాములు. काम करा यार, बाद में